మరి ఎక్కడ కొరత ఉంది, కొరత వచ్చింది. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇంటి వారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి? మరి యేసు దగ్గరికే వచ్చింది. దాని మాటకి అర్థం ఏంటంటే, నీ ఇంటిలో ఏ కొరత ఉంటే అది వేరే వాళ్ళ దగ్గరికి కాకుండా యేసు దగ్గరికే రావాలి అని మరియ తెలియపరుస్తుంది. ఆ కొరత ఏదైనప్పటికీ నువ్వెవరి దగ్గరికి రావాలంటే యేసు దగ్గరికి రావాలి. నీకు కొరత ఉందయ్యా, నీకు బాధ ఉంది, నీ ఇంట్లో నష్టం ఉంది, ఇబ్బంది ఉంది, నువ్వు రావాల్సింది యేసు దగ్గరికి. అంతేగాని ఎవరు తీర్చగలదురా అనే మనుషుల దగ్గరికి కాదు. అక్కడ తీర్చగలిగే వాళ్ళు ఉన్నారు. మరి ఆ కుటుంబస్తుల గారి దగ్గరికి కానీ లేదా హిందూ ప్రధాని దగ్గరికి కానీ లేదా ఆ పట్టణంలో ఉన్న ధనవంతుడి దగ్గరికి కానీ వెళ్ళలేదు. నేరుగా యేసు దగ్గరికి వచ్చింది. నువ్వు చేయవలసింది కూడా, నువ్వు యేసు దగ్గరికి వస్తే నీ కొరత తీరుతుంది బిడ్డ. ఈరోజు నా మాటలు వింటున్నా, నీ జీవితంలో నీ కొరత తీరాలంటే హృదయపూర్వకంగా నువ్వు ప్రభు దగ్గరికి రావాలి.